ఇవాళ టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మనతో పాటు నర్సిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఈ వేడుకల సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయంగా అనేక రకాలైనటువంటి మార్పులొచ్చినాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు విలాసవంతమైనటువంటి సినీ జీవితంలో లక్షలాది రూపాయల ఆదాయం వచ్చి, అభిమానించే అశేష ప్రజానీకం వెంట ఉన్న ప్రజల యొక్క కష్టాలని, కన్నీళ్ళని కళ్ళారా చూసి, వారి మోడుబారిన జీవితాలకు చితికిన బ్రతుకులు చెలించి, ప్రజాసేవకై పరితపించి, జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అణగారిన జనాల అభివృద్ధి కోసం ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇవాళ తెలుగు ప్రజల జీవితాల్లో చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన రోజు ఇక్కడ ఆర్థిక అసమానతలు, సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆకలి కేకల చేత, అందని వైద్యం చేత ప్రజు ప్రజలు అసూలు బాస్తుంటే చూచి చెలించలేక, భరించలేక, ఓర్మి పట్టలేక రాజకీయ రంగప్రవేశం చేసి 9 నెలల్లోనే ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. కరెక్ట్ 42 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 2:30 గంటలకు మొట్టమొదటిసారిగా ఈ పార్టీ నేను తెలుగువాడిని. తెలుగు ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. మహోన్నతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి, తెలుగు భాష ఆత్మ గౌరవం కోసం నేను పనిచేస్తాను, తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశాని ప్రకటించిన తర్వాత నాటి నుంచి నేటి దాకా అనేక రకాలైనటువంటి సంస్కరణలు. ఇవాళ కార్యకర్తలని నాయకులుగా తయారు చేసినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలల్లో ఈ రాష్ట్రాన్ని గతంలో పరిపాలించిన, నేడు పరిపాలిస్తున్న, భవిష్యత్తులో పరిపాలించిన అనేక మంది రాజకీయ నాయకులను తయారు చేసిన విశ్వవిద్యాలయాన్ని సృష్టించినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అందుకనే కార్యకర్తలని నాయకులుగా తయారు చేశాడు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చాడు. ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చాడు. గ్రామాలకు సౌకర్యాలు ఇచ్చాడు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాడు. కూడు గూడు గుడ్డ నినాదంతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. అందుకనే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పినటువంటి ఏకైక మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇవాళ రామారావు గారు పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఎరకలి, మాల, మాదిగ, వడ్డెర, బలిజ, లంబాడ, కోయ, ముదిరాజ, పెరికె, మేరు, కాపు, వైశ్య, బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం వచ్చి అనేక మంది కూడా నాయకులను తయారు చేసినటువంటి చరిత్ర ఈ పార్టీకి ఉంది. అందుకనే తెలుగుదేశం పార్టీ పునాదులే బడుగు బలహీన వర్గాల పునాదుల మీద నిర్మితమైనటువంటి పార్టీ కనుకనే ఎన్ని సంవత్సరాలు అధికారంలోకి లేకున్నా, 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కానీ ఇప్పటికీ ఇంకా ఉన్నది. ఇప్పుడు టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీని చూస్తున్నాం. 3 నెలల్లోనే తోటకూర కట్ట వాడిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దీనికి కారణం ఏంటంటే నాయకులను తయారు చేశారు, జనాన్ని చైతన్యం చేశాడు, ఈ పార్టీకి ఉన్న విలువల రాజకీయం చేశాడు. ఇవాళ అది ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే అన్ని పార్టీలకు వెళ్ళి, అందుకనే ఊర్లల్లో గ్రామాలలో ఉన్నటువంటి అన్ని పాత ఇనుప సామాను కొన్నట్టు పక్క పార్టీ లీడర్లను అందరినీ కొన్న తర్వాత ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ పోతుంటే ఆ పార్టీ పరిస్థితిని కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే విలువల రాజకీయం చేయాలి, ప్రజల కోసం ఏం చేస్తున్నామని. ఈ 42 సంవత్సరాలుగా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ప్రజల కోసమే ఉద్యమాలు చేశాడు. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించారు. ప్రజల్ని చైతన్యం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకనే నిబద్ధతమైనటువంటి కార్యకర్తలు ఉన్నంత కాలం అన్ని పార్టీల నాయకులు నమ్ముకోలే. పక్షి కొమ్మ మీద కూర్చున్నప్పుడు కొమ్మ బలాన్ని నమ్ముకోదు, తన రెక్కల బలాన్ని నమ్ముకుంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తల బలాన్ని, బలగాన్ని నమ్ముకుంటుంది. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి స్పేస్ ఖచ్చితంగా ఉన్నది. మళ్ళీ మేము నిలదొక్కుంటాం ఈ గడ్డ మీద నుంచి. తెలుగుదేశం పార్టీ వీలైనంత వరకు ఎదిగే ప్రయత్నం చేస్తామని సందర్భంగా ముఖ్యం. అంటే తెలంగాణలో టీడీపీ లేకపోవడం వల్లే టీడీపీ నేతలంతా కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్ళే ధోరణి కనిపిస్తుందంటారా? ఇప్పుడు మొన్నటిదాకా ఏ పార్టీ లేదు, ఓన్లీ బీఆర్ఎస్ అని చెప్పిండ్రు. ప్రజలు నిర్ణయించి బీఆర్ఎస్ ఓడగొట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫుల్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏ పార్టీకి ఉనికి ఉందా లేదా అని నిర్ణయించేది మార్కెట్లో ఉన్న మేధావులు కాదు, ప్రజలు డిసైడ్ చేయాలి. ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అంతలు కోసం ప్రజలు ఈ పార్టీకి అవకాశం ఇవ్వాలి, ఈ పార్టీకి మనకు నిలబోయాలన్న తర్వాత ఆటోమేటిక్గా రాజకీయ పరిణామాలు మారుతాయి. పోయిన వారు ఇప్పుడు నిన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఇలా కాంగ్రెస్లో, రేపు ఈవినింగ్ డార్లింగ్ అంటారు, మార్నింగ్ డైవర్స్ అంటారు. ఏ పార్టీలో ఎవడుంటాడో తెలియని పరిస్థితి ఉంది. కానీ ఇదంతా కూడా ప్రజలు నమ్మకాన్ని కలిగించినప్పుడు, ప్రజలు విశ్వాసంతో ఉన్నప్పుడు,
ప్రజలే ఏ పార్టీకైనా భిక్ష పెట్టగలుగుతారు. అందుకని ఆ ప్రజల కోసమే మేము పని చేస్తాం. ఆ ప్రజల్ని చైతన్యం చేస్తాం. ఆ ప్రజల్ని మా చరిత్ర చెప్తాం. ఆ ప్రజల్ని ప్రాధేయపడతాం. ఆ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తాం. అధికారం ముఖ్యం కాదు. అధికారం శాశ్వతం కాదు. ప్రజల మధ్యలోనే ఉంటాం. ఆ ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఎందుకంటే గతంలో ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు, రవాణా, త్రాగునీరు, సాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, పాఠశాలలు, ప్రహరీ గోడలు, షాదీఖానాలు, దవాఖానాలు గ్రామంలో నిలబడి ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ చేసింది కనిపిస్తుంది. ప్రజలు చెప్పింది వినిపిస్తుంది కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మమ్మల్ని అభిమానిస్తారు, ఆదరిస్తారు, దీవిస్తారు, నిలబెడతారు అనేది ఖచ్చితంగా నమ్మకం. ఏపీలో టీడీపీ నియోజకవర్గాల మార్పుల తర్వాత టీడీపీ ప్రాబల్యం తగ్గుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మీరేమంటారు? అంటే ప్రజలలో విమర్శలు ఉంది. ఇప్పుడు ఒక పొత్తు అయిన తర్వాత కొంతకాలం అలజడి ఉంటుంది. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క నియోజకవర్గం కూడా సర్దుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇంటింటికి మండిపోయే ఉంటది. పొత్తులల్ల సీట్లు పోయిపోయిన తర్వాత ఆవేశంతోటి ఉండడం కామన్. ఒకే పార్టీలో సీట్లు రాకున్నా గొడవలు పడేటువంటి పరిస్థితి ఉంటది. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా, ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కూడా ప్రజలు ఆలోచిస్తారు, నాయకులు ఆలోచిస్తారు, చిత్తశుద్ధితోటి అందరూ ఏకమవుతారు, ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి డైరెక్షన్‌లో ఖచ్చితంగా పనిచేస్తారు అనేటువంటిది మాకు నమ్మకం ఉంది. క్యాడర్ అదే కూటమి కలిసొస్తుందా? ఖచ్చితంగా కూటమి కలిసి వచ్చినా, కలిసి రాకున్నా కూటమి అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందని కూటమిలో ఉన్న వారికి అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. ఎవరికి కూడా భేషజాలు లేవు. ఇవాళ ఏ పార్టీకి ఎంత ఉంది మార్కెట్లు అనే దానికంటే ఒక కూటమిగా కలిసినప్పుడు కూటమి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత కార్యకర్తలుగా, నాయకులుగా మా మీద ఉన్నది, ప్రజల మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా అందరం కలిసికట్టుగా ముందుకు పోతాం.